పేరు చెప్పనీకి నీకు సిగ్గొస్తుందా? ఆ షేక్ మగ్దుమ్ ఏ విధంగా ఆ ఆదివాసీ మహిళ పైన దాడి చేసిండు, ఆ ఒక్కసారి వీడియో చూసినావా? ఆ మహిళ వీడియో చూసినావా? మొత్తం రక్తం కారుతుంది, నోరు మొత్తం పలిగిపోయింది, ఫేస్ మొత్తం పలిగిపోయింది. ఆ మహిళ ఎంత డేంజర్ పొజిషన్లో ఉంది అసదుద్దీన్ ఓవైసీ ఒక్కసారి చూసినావా? నీకు నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ముస్లిమ్స్ ఫేవర్గా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆ ఆదివాసీ మహిళ గురించి నువ్వు మాట్లాడతలే. ఎవరు అటెంటివ్ రేప్ చేయడానికి ప్లాన్ చేసిండు, ప్రయత్నం చేసిండు, ఆ ఆటో డ్రైవర్ షేక్ మగ్దుమ్ గురించి నువ్వు మాట్లాడతలే. కానీ వాళ్ళకి ఎర్ర చేయాలంట, వాళ్ళకి జైలుకి పంపించాలంట. నేను ఒక్క మాట చెప్తున్నా డీజీపీ గారికి, మీరు బ్యాలెన్సింగ్గా పనిచేయాలి. అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని మీరు వన్ సైడ్ మా ఆదివాసీ సమాజం పైన మీరు కేసులు పెట్టి వాళ్ళపైన దౌర్జన్యం చేస్తే ఇవాళ మొత్తం హిందూ సమాజం ఆ జిల్లాలో వస్తుంది. మా బలం ఏంది మేము చూపెడతాం.